హాయ్ నాన్న, ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? రివర్ నుండి వస్తాయిరా. నేను రివర్ ని చూడాలి, నేను రివర్ ని చూడాలి, నేను రివర్ ని చూడాలి. అబ్బా తీసుకెళ్ళండి, ఏడుస్తున్నాడు. సరే సరే పద వెళ్దాం. దొంగనా కొడక. అమ్మా అమ్మా తొందరగా ట్యాప్ ఆన్, నాన్న వస్తాడు. రే నాన్న, స్కూల్కి వెళ్ళి తిన్నగా ఇంటికి వచ్చేయాలి. ఎవరైనా అమ్మ ఫ్రెండ్ నాన్న ఫ్రెండ్ అంటే వాళ్ళతో వెళ్ళకూడదు. సరే అమ్మా. A few moments later. హలో, మీ అబ్బాయిని నేను కిడ్నాప్ చేశాను. ఇప్పుడు మీ అబ్బాయి నా అండర్వేర్ కంట్రోల్లో ఉన్నాడు. అమ్మా రే ముందే చెప్పే కదరా, ఎవరైనా అమ్మ ఫ్రెండ్ నాన్న ఫ్రెండ్ అంటే వాళ్ళతో వెళ్ళకూడదని. కానీ అంకుల్ బాబాయ్ ఫ్రెండ్ అన్నారమ్మా. రే ఇప్పుడు మనందరం ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడదామా? ఈ గేమ్ లో ఎలాగైనా మంచిగా ప్రియాని ఇంప్రెస్ చేయాలి. లెట్స్ స్టార్ట్. రే అజయ్ గారు ట్రూత్ ఆర్ డేరా? డేర్. అయితే ప్రియాని కిస్ చేయి. నో. ఇప్పుడు మనం సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. రే జునిత్ గా ట్రూత్ ఆర్ డేరా? డేర్. నన్ను కిస్ చేయమని అడిగితే ఇప్పుడు కాంప్రమైజ్ చేసేస్తా. ఇక్కడ నుంచి మింగే తొందరగా. టమాటాలు ఎంత? కేజీ 60 రూపాయలమ్మా. 60 రూపాయల? 50 రూపాయలకి ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదు. నువ్వు ఎన్ని కేజీలు తీసుకుంటావు? నేను 5 కేజీలు తీసుకుంటా. సరే సరే అమ్మా తీసుకో. ముందే చెప్తున్నా 50 రూపాయలే. ఇదిగో అమ్మా 5 కేజీ టమాటాలు. ఇదిగో 50 రూపాయలు. ఏంటమ్మా 50 రూపాయలే ఇచ్చావు? నేను ముందే చెప్పాక 50 రూపాయలే ఇస్తా అని. పదనా వెళ్దాం. హలో హలో, మీ అబ్బాయిని నేను కిడ్నాప్ చేశాను. వెంటనే నేను చెప్పిన అడ్రస్కి 1 కోటి రూపాయలు తండి, లేకపోతే మీ అబ్బాయిని నేను వదలను. 1 కోటి రూపాయలు కాదు కానీ ఒక 5,000 ఇస్తా. వదిలితే వదులు, లేకపోతే లేదు, నీ ఇష్టం. మీ పేరేంటి? అజయ్ సార్. మీరు ఎందుకు ఇంత బాధపడుతున్నారు? చిన్నప్పటి నుంచి నా గొంతు అమ్మాయి గొంతులా ఉండడం వల్ల అందరూ నన్ను ఏడిపించారు సార్. సారీ. సో ఫ్రెండ్స్ విన్నారు కదా, మనోడిది అమ్మాయి గొంతు అవడంతో అందరూ ఆడంగోడు గే 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 అని చెప్పి ఎక్కిరిస్తున్నారు. సార్ ఇప్పటి వరకు నన్ను గే అనలేదు సార్ ఎవరు. సార్ అజయ్ గారు బాధపడకండి, తాగండి, 2 రోజుల వరకు ఎవరితో మాట్లాడదు, మీ గొంతు మీకు వచ్చింది. 2 days later. హాయ్ గైస్, 2 రోజులు అయిపోయింది. అజయ్ గారు మనతోనే ఉన్నారు. ఆయన్ని మాట్లాడమని కాదు, పాట పాడమని అడుగుదాం. అజయ్ గారు ఒక పాట పాడండి. నాన్నగారు నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు నాయనా. నాన్న నన్ను ఆశీర్వదించండి. చల్లగా ఉండు నాయనా. నాన్న ఆశీర్వాద ఆట. హే నాన్న, నీ పిల్ల. నా పేరు జునీత్. నేను 25 సంవత్సరాల నుంచి సింగిల్ గానే ఉంటున్నాను. ఇంకా ఎంతకాలం ఇలా సింగిల్ గా ఉంటానో తెలీదు. మీలో ఎవరికైనా ఈ అబ్బాయి నచ్చితే 012345 నంబర్కి ఫోన్ చేయండి. హలో హలో, మీరు జునీత్ గారు అండి? ఇప్పుడే మీ యాడ్ చూశాను. ఐ లవ్ యూ. మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను వెంటనే వచ్చేస్తాను. అమ్మో, బయట కలవడం సంస్కారం ఉండదు. ఓయోకి వచ్చేయండి. వచ్చేస్తున్నా. నా పేరు జునీత్, నేను సింగిల్ గానే చచ్చిపోయాడు. రే ఏంట్రా ఎప్పుడు నా దాంట్లో చూసి రాస్తావు? నాకు నువ్వు తప్ప ఎవరున్నారా? రే ఏంట్రా ఎప్పుడు నా వెనకాల తిరుగుతావు? నాకు నువ్వు తప్ప ఎవరున్నారా? రే ఏంట్రా ఎప్పుడు నన్నే డబ్బులు అడుగుతావు? నాకు నువ్వు తప్ప ఎవరున్నారా? రే ఏంట్రా నా మిగిలినెత్తున్నావు? నాకు నువ్వు తప్ప ఎవరున్నారా? హాయ్. అరే ఏంట్రా నన్ను కాల్చావు? నాకు నువ్వు తప్ప ఎవరున్నారా? రే మామ, ఆ అమ్మాయి నిన్నే చూస్తుందిరా. ఎవరబ్బా?
నువ్వు ఊరుకోరా, నన్ను ఎందుకు చూసిద్ది? మామ నిజం నిన్నే చూస్తుందిరా. నిబ్బా నిబ్బి ప్రేమ కదే షడ్డు కంకితం. మా అమ్మ నిజమే అంటావా? మన కాలేజీలో అమ్మాయి నిన్ను తప్ప ఎవరిని చూస్తారా? ఇవాళ వ్యాలంటైన్ డేగా ఈ పువ్వు ఇచ్చి అమ్మాయికి ప్రపోజ్ చేసి పడిపోయిద్ది. ఎక్స్క్యూజ్ మీ, yes, will you be my valentine? హలో. అబ్బా పెట్టలాడుతుంది. మేనేజ్ లేదా? కిలోనా అరకిలోనా? అన్నయ్య మీ మేనల్లుడు ఇంట్లో ఉన్న చిల్లరంతా దొంగతనం చేశాడు. నేను అన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఆడు ఎప్పటికైనా గొప్పోడవుతాడు. అన్నయ్య మీ మేనల్లుడు కాలేజ్లో ఎవరినో కొట్టాడంట, అని సస్పెండ్ చేశారు. నేను అన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఆడు ఎప్పటికైనా గొప్పోడవుతాడు. అన్నయ్య నీ మేనల్లుడు ఎవరినో కత్తితో పొడిచాడంట, అని జైల్లో వేశారు. నేను అన్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నా, ఆడెప్పటికైనా గొప్పోడవుతాడు. రే తొందర లేచి దొడ్లోకి వెళ్ళు. రే బ్రష్ చేసాక దొడ్లోకి వెళ్ళు. రే టిఫిన్ వడ్డించినా లేకపోతే దొడ్లోకి వెళ్ళొచ్చాక తింటావా? అమ్మా పద్దాకింటమ్మా దొడ్లోకి వెళ్ళాంటావు. ఇంకోసారి ఆ మాట అంటే జీవితంలో ఒక్కసారి కూడా దొడ్లోకి వెళ్ళాం. బాబు రావాలి. అదిగో బస్సు వచ్చింది, పదా వెళ్దాం. ఏదో తేడాగా ఉందేంటి? ఏంటి పిల్లలు తప్పిపోతే ఐ లాస్ట్ మై సన్. పీటర్ వేర్ ఆర్ యు? పీటర్ పీటర్. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? డాడ్ ఐ యామ్ హియర్. థాంక్ గాడ్ ఐ ఫౌండ్ మై సన్. ఈ దున్నపోతేడి? ఈ దున్నపోతే ఎక్కడికి వెళ్ళాడు? అరే దున్నపోతా, ఓయ్ నాన్న నేను ఇక్కడ ఉన్నా. ఏరా ఎర్రి పండు నా కొడక, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయారు నువ్వు? అంకుల్ నేనే మీ అమ్మాయిని లవ్ చేసింది, మీ ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఓహో నెలకి ఎంత సంపాదిస్తావేంటి? 30,000. మా కూతురి పాకెట్ మనీయే 25,000 ఉండిద్ది. ఆ 25,000 కలిపితే నేను 30,000. మీ పిల్ల ఫ్రెండ్షిప్ కోసం ఏదైనా చేసేస్తా అని చెప్పి భారీ భారీ డైలాగ్ వేయడం కాదు. నేనేం చేసా జునీత్? ప్రియాని సెట్ చేయమన్నా, చేసావా? కానీ ప్రియా మా అమ్మ అయితే నేను లవ్ ఫెయిల్యూర్, నేను ఇంకా బతకూడదు. ఎస్ నేను చచ్చిపోవాలి. అమ్మా నేను చచ్చిపోవడానికి వెళ్తున్నా, నువ్వు జాగ్రత్త. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కానీ ఆ ఇంట్లో ఉండాలి. అంకుల్ నాకు గట్టిగా ఉండే తాడు కావాలి. ఎందుకో? ఊరేసుకోవడానికి. ఇదిగో 50 రూపాయలు. అంకుల్ 20 రూపాయలకి రాదా? అంటే నా దగ్గర 20 రూపాయలే ఉన్నాయి అంకుల్. ఇది తీసుకో 20 రూపాయలే. అంకుల్ 10 రూపాయలకి రాదా? ఇక్కడ నుంచి పోరా, చచ్చే ముందుగా డబ్బులు మిగిలిచ్చాలనుకుంటున్నావు.